మనం ఇప్పుడు మూరి మిక్చర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా మీరు మిక్చర్కి ఇలా సన్నగా మిరపకాయలు తరుక్కొని, ఉల్లిపాయలు చక్కగా ఇలా సన్నగా తరుక్కొని, తర్వాత టమాటాలు కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఈ కప్పుతో 1.5 కప్పు ఇలా బొంగు బెల్లాలు మరమరాలు పోసుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చక్కగా దాంట్లో వేసేసుకొని పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. పేరు నెయ్యి వేసుకొని ఇంకా తీసుకొని మూరి మిక్చర్ తినేసేయటమే హాయిగా. టేస్ట్ వస్తుంది. ఈ వేసవి కాలంలో రుచిగా ఉండే మంచి అద్భుతమైన స్నాక్ రెడీ అయింది.